ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. బంగారం వెండి రెక్కలొచ్చినట్లే ఎగిరిపోతా ఉన్నాయి. కొంచెం బంగారం రేటు తగ్గిందనుకుంటే వెండి ఏకంగా 20,000 దాకా పెరిగిపోయింది కేజీకి. దగ్గర 1,70,000కు చేరుకుంది వెండి కేజీ. గత కొద్ది రోజులుగా అసలు వెండి బంగారం రెండు కూడా పెరుగుతూనే పోతున్నాయి. కొంతమంది ఏమో అసలు తగ్గే అవకాశమే లేదు, ఇది ఇంకా పెరిగిపోయి దివాళీ నాటికి బంగారము వెండి రెండు కూడా 2 లక్షల దాకా చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఒక్కసారి మనం మార్కెట్ ఎనలిస్ట్ ఉన్నారు, ఆయన ప్రభు గారు, కాకపోతే పాపం జర్నీలో ఉన్నారు, వందే భారత్ ట్రైన్లో ఉన్నారు, అయినా కూడా ఆయన కాల్ చేసిన వెంటనే ఒప్పుకున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే మేడం. ఏంటి సార్, వెండి బంగారం ఇంకా అదుపు ఏం లేదా? రేపు దివాళీ నాటికి ఏదో ఇంకా పెరిగిపోతుందని కొంతమంది, ఏం లేదు దివాళీ నాటికి కొంచెం తగ్గుతుంది అని కొంతమంది అంటున్నారు. దంతెరాసు ఉందని కూడా చాలామంది ఏం చేయాలి, ఎట్లా కొనాలి, ఎంత కొనాలి అని చెప్పేసి భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు చెప్పండి సార్, ఏంది పరిస్థితి అసలు? బోత్ బ్రదర్స్ ఆర్ చేసింగ్ ఎల్లో అండ్ వైట్. ఓకే, ఇద్దరు నేనంటే పోటీ పడుతున్నారు. అదే కదా. సో ఏదైనా గోల్డ్ కొంచెం వెనకబడింది అనుకోవచ్చు, సిల్వర్ ముందుకెళ్తోంది. అంటే స్ట్రక్చరల్ గా పెరుగుతోంది సిల్వర్. ఎందుకు పెరుగుతోంది? ఇండస్ట్రియల్ కన్సంప్షన్ ఎక్కువైంది కాబట్టి. ఓకే, గోల్డ్ చూస్తే మనకి ఏదన్నా ఈక్విటీ అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆల్టర్నేట్ అసెట్ ఏది పెట్టుకుంటారు? హెడ్జింగ్, గోల్డ్ చేసుకుంటారు. అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదన్నా ఉన్నప్పుడు, అలాంటప్పుడు గోల్డ్ హెడ్జింగ్ కోసం ఇక్కడ ఉన్న లాస్ అయితే ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారో దాన్ని హెడ్జింగ్ చేసుకోవడానికి సిల్వర్ గోల్డ్ మీద ఇది చేసుకుంటారు. సో అది బ్యాలెన్స్ చేసుకోవడానికి అట్లా గోల్డ్ ఇది అవుతోంది. సిల్వర్ మటుకు వెనక్కి చూసేది లేదు, తగ్గేది అంటూ ముందుకు వెళ్తూనే ఉంది. సో ఎందుకు పెరుగుతుందంటే విపరీతంగా మీరు ఏది చూసినా, ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ చూసినా సిల్వర్ దే ఆర్ యూజింగ్ లైక్ ఎనీథింగ్. దాని వల్ల కన్సంప్షన్ పెరుగుతోంది. ఇప్పుడున్న కంపెనీస్ కే ఎంత అవసరమో అంతకే షార్టేజ్ ఉంది. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సప్లై, మైనింగ్ తక్కువ ఉంది, సో ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి అది తగ్గకుండా పోయే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. మరి దివాళీ నాటికి ఏమైనా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు కొంతమంది, నిజమేనా సార్? అది బాగా పెరిగిందండి, 80,000 నుంచి పెరిగింది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి కదా. ఏదైనా లెవెల్స్ ఏదైనా కొంచెం ఉంటే కొంచెం కిందగా ఒక 5% 10% వచ్చే ఛాన్సులు ఉన్నాయి, కానీ విపరీతంగా తగ్గే ఛాన్స్ లేదు. గోల్డ్ కూడా అంతే, గోల్డ్ కూడా కొంచెం బాగా పెరిగింది కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ప్లస్ ఏదన్నా ఇప్పుడు అంటే చైనా ఎక్కువ చేసింది, ఎక్కువ వాళ్ళు కనుక అమ్మటం మొదలు పెడితే కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. సిల్వర్ మటుకు వెనక్కి చూసే ఛాన్సే కనపడట్లా. కన్సంప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా డిమాండ్ ఎక్కువ పెరుగుతోంది, ఇంకా పెరుగుతుంది. అంటే ఇప్పుడున్న కంపెనీకి ఎంత అవసరం అదే తక్కువ ఉంటే, ఇక ఫ్యూచర్ లో నెక్స్ట్ 5 years కూడా పెట్టుకుంటే మనకి ఎంత ప్రొడక్షన్ కావాలో అది మరీ విపరీతంగా షార్టేజ్ ఉంది. సో దాని వల్ల ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ ఉంది కాబట్టి రేట్ అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి దాంట్లో. అసలు గోల్డ్ మైన్స్ లో గోల్డ్ అంతా కూడా షార్టేజ్ వచ్చేస్తుంది, స్కేర్సిటీ వస్తుంది, తగ్గిపోతుంది అని చెప్తున్నారు, నిజమేనా సార్ అది? గోల్డ్ కొంచెం షార్టేజ్ ఉండొచ్చు. అంటే మైనింగ్స్ మనకి తక్కువే కదా, ఒకటి మనకి ఎక్కువ లేవు కదా, మైనింగ్స్ లో కొంచెం తక్కువే ఉంది. సో దాని వల్ల మెయిన్ అంటే షార్టేజ్ వల్ల పెరిగింది కాదు, కానీ ఇప్పుడు మామూలుగా రిటైల్ చూడండి, రిటైల్ ఫుట్ ఫాల్స్ తగ్గింది, షాపుల్లో తగ్గింది. ఎవరు కొంటున్నారు? మీ ఆడవాళ్ళకి ప్రీసియస్ మెటల్ అది, కానీ షాపుల్లో ఆడవాళ్ళే కనపడుతున్నారు. ఎందుకు కనపడుతున్నారు? ఉన్న మెటల్స్ ని, ఉన్న ఆర్నమెంట్స్ ని లేటెస్ట్ ఆర్నమెంట్స్ తో మార్చుకొని అదేమైనా బ్యాలెన్స్ ఉంటే పే చేసుకోవడానికి తప్ప ఫ్రెష్ గోల్డ్ కొనేవాళ్ళు పర్సంటేజ్ తగ్గింది. ఏమో సార్, షాపుల్లో చూస్తే చాలా మంది కనపడుతున్నారు, మరి కొనడానికి వెళ్తున్నారు లేకపోతే చూడడానికి వెళ్తున్నారో తెలియదు కానీ. అదే నేను చెప్తున్నా, మీరు కొనే వాళ్ళే ఉన్నారు కానీ రీప్లేస్మెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా గోల్డ్ కి అయితేనేమో గ్లోబల్ అన్సర్టనిటీ, ఇప్పుడు హమాస్ యుద్ధం కానీ అలాంటివన్నీ కొంచెం సెటిల్ అయ్యేటట్టు ఉన్నాయి. ఎప్పుడైతే సర్టనిటీ అయిందో ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది. ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు ఆ అసెట్ క్లాస్ లో ఆ గోల్డ్ నుంచి ఆ పొజిషన్స్ అన్ని ఇటు వచ్చేస్తాయి, క్లియర్ చేసుకుంటారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకుని ఇటు వచ్చేస్తారు కాబట్టి మనీ ఎంత డైవ్ అవుతుంది. అప్పుడు గోల్డ్ తగ్గే కొంచెం ఛాన్స్ ఉంటుంది. విపరీతంగా తగ్గుతుందా అంటే విపరీతంగా తగ్గే ఛాన్స్ లేదు. ఎందుకు అంటే అది సెంట్రల్ బ్యాంక్స్ ఎన్ని ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి. చైనా కూడా ఇదివరకు అసలు ఎక్కువ చేసేది కాదు, అదే విపరీతంగా చేస్తుంది చైనా. మ్యూచువల్ ఫండ్స్ లో పర్మిషనే లేదు, 1% ఇస్తే ఇప్పుడు 3 to 5% మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళే ప్రతి ఫండ్ లో సిల్వర్ అండ్ గోల్డ్ ETF లో ఒక అలాట్మెంట్ ఇస్తున్నారు. సో దట్స్ ద డిఫరెన్స్. ఓకే,
ఏంటి సార్ 2030 నాటికి 3 లక్షల నుంచి 5 లక్షల దాకా చేరుకునే అవకాశం ఉంది బంగారం అంటున్నారు, నిజమేనా? అంటే ఎప్పుడైతే ఇక్కడ అన్సర్టనిటీ ఉందో అక్కడ ఆల్టర్నేట్ గా అది పెరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ అది నిలబడదు. ఇప్పుడు అన్సర్టనిటీ అంత సర్టనిటీకి వచ్చినప్పుడు అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అసలు ఎప్పుడన్నా బంగారం పెరగటమే చూసాం కానీ తగ్గటం చూడలేదు కదా సార్. అంటే ఎప్పుడు చూసారు పెరగడం? ఈ సంవత్సరమే కదా, లాస్ట్ 4 years 3 years నుంచి కోవిడ్ తర్వాతే కదా. అంతకుముందు బంగారం మీద రిటర్న్స్ ఏ ఉన్నాయి? బంగారం ఈజ్ ఏ డెడ్ ఇన్వెస్ట్మెంట్. వాటి మీద ఇప్పుడు మనకి రేట్ కనపడుతుంది కాబట్టి మీకు ఎక్కువ పెరిగిపోయింది అనిపిస్తుంది. అంతకు ముందు గోల్డ్ అంత పర్సెంటేజ్ రిటర్న్స్ లేవు కదా. పెరగకపోతే ఓన్లీ డెడ్ ఇన్వెస్ట్మెంట్. అంటే కాన్స్టెంట్ గా స్థిరంగా ఉందేమో తప్పించి తగ్గడం అయితే జరగదు కదా గోల్డ్. తగ్గడం అంటే ఎక్కువైంది కదా, యూసేజ్ ఎక్కువైంది, జనం ఎక్కువ అవుతున్నారు, పాపులేషన్ పెరుగుతోంది, అంటే గోల్డ్ యూసేజ్ పెరుగుద్ది కదా, ఆ రకంగా పెరుగుతోంది అట్లా. ప్లస్ ఇప్పుడు ఇన్ అడిషన్ టు దట్ ఆర్బీఐ మనకి ఆర్బీఐ వరల్డ్ మొత్తం సెంట్రల్ బ్యాంక్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు కూడా ఎక్కువ చేస్తున్నారు, దానివల్ల ఎక్కువ పెరిగింది. వాళ్ళు కనుక రివర్స్ అయ్యి ఈక్విటీ మార్కెట్ ని కొంచెం బాగుంది మద్దాం అనుకున్నా అప్పుడు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అట్లా దీనికి ముందుకు ఛాన్స్ కనపడట్లా ఎక్కడ, ఏ మాత్రం కొంచెం ఈ మంత్ కూడా కనపడట్లా. సో డెఫినెట్ గా ఇంకా పెరిగే ఛాన్స్లు ఎక్కువ కనపడుతున్నాయి. మీకు 5 years టార్గెట్ పెట్టుకున్న 2.5 వరకు వచ్చే ఛాన్స్ ఉందంటే ప్రాబబుల్ మోర్ టు రీచ్ 2.5. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో అయితే వెయిట్ చేయడం బెటరా అండి, పెట్టేయచ్చా ఇప్పుడు? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే గోల్డ్ లో పెట్టడం అనవసరం. ఎందుకంటే మీకు గోల్డ్ అవసరార్థం, యూసేజ్ కోసం ఎంత అవసరం. ఇప్పుడు సపోజ్ మీకన్నా 1 year టైం ఉంది, 1 year ఫంక్షన్ ఏదో మ్యారేజ్ ఏదో ఉంది అనుకోండి. 1 year లో మీరు ఏం చేస్తారు? గోల్డ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గోల్డ్ కి ఇస్తాం కాబట్టి షాపుల్లో 11 months స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ ఆ మంత్లీ ఎక్కువ చేసుకుంటే బెస్ట్, ఒకేసారి కొనకుండా. ఎందుకంటే కొంచెం తగ్గే ఛాన్స్, ఇప్పుడు యుద్ధాలన్నీ కొంచెం సమస్య పోతే గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంత్లీ స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం, బయింగ్ చేయడం బెస్ట్. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వర్ లో కళ్ళు మూసుకొని తడిగుట్టేసుకొని పెట్టుకోవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి, ఎందుకంటే దాంట్లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, కానీ భయపడాల్సింది లేదంటా నేను. ఎక్కువ ఇదివరకు మనకు ఫస్ట్ టైం గోల్డ్ 75,000 ఆ రేంజ్ కి వచ్చిన, సిల్వర్ 75,000 వచ్చినప్పుడు అప్పుడు గోల్డ్ కమోడిటీస్ లో ఉన్న పొజిషన్స్ బట్టి అప్పుడు పెరిగింది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు స్ట్రక్చరల్ గా పెరుగుతోంది, కన్సంప్షన్ పెరుగుతోంది, ఎక్కువ ప్రొడక్షన్. ఇప్పుడు ఏ వస్తువు తీసుకున్నా దాన్ని సిల్వర్ వాడుతున్నారు కాబట్టి, సో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి దానికంటే ఎల్లో మెటల్ కంటే వైట్ మెటలే నేను స్ట్రాంగ్ అని చూపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సార్. మీరు బిజీగా జర్నీలో ఉన్నా కూడా మీరు లైవ్ కాల్లోకి వచ్చి మొత్తం వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.